ఆమె కవితనేమో అంతో కొంత బీసీ రాగం ఎత్తుకుంటా ఉంటే ఈ దొంగలు ఆమెకి ఎక్కడ క్రెడిట్ పోతుందని చెప్పేసి ఈ దొంగ వచ్చేసి మాట్లాడుతూ ఉంటాడు బీసీల గురించి. ఇన్ని రోజులు ఏం చేసిండు మరి? సంవత్సరాల కాలం పాటుగా ఈరోజు బీసీలకు సంబంధించిన ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి, వీటికి సంబంధించి అనేక జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా, ఇక్కడ ఈరోజు తీన్మార్ మల్లన్ననేమో ఒక న్యూస్ డిబేట్లో అవసరమైతే బీసీలకు సంబంధించిన సమస్యల కోసం కవితతో కలిసైనా మేము పోరాడతాం, ముందుకు పోతామని చెప్పేసి అన్నాడు. ఈయనేమంటున్నాడు? ఈయనే తీన్మార్ మల్లన్న జపం చేస్తూ ఉన్నాడు. తీన్మార్ మల్లన్న నేను తగలబెట్టిండు, వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్సీ తగలబెట్టిండు కదా, ఆయననే రాంగ్ అంటుండు అని చెప్పేసి ఈయన అంటా ఉన్నాడు. అంటే ఆయననేమో కవితకు సంబంధించిన అంశం మాట్లాడు, ఈయనేమో తీన్మార్ మల్లన్న జపం చేస్తూ ఉన్నాడు. ఇట్లా ఉంది వీళ్ళ యొక్క వ్యవహార శైలి. కేటీఆర్ నువ్వు ఎన్ని చేసినా తల కిందికి పెట్టి కాళ్ళు పైకి పెట్టి ఈదినా కానీ నిన్ను తెలంగాణ సమాజం కానీ ముఖ్యంగా బీసీ సమాజం కానీ యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే మీరు ఈ 10 ఏళ్లలో చేసినటువంటి దుర్మార్గాలు, అక్రమాలు, అవినీతి అంతా ఇంత కాదు అనేటువంటి విషయాల్లో ప్రజలు చాలా క్లారిటీగా ఉన్నారు. ఇంకా మీరు ప్రజల మీదనే నెట్టేట ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలే తప్పు చేసిర్రు అనుభవించండి అనే కోణంలో మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలు దోషులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి మిమ్మల్ని తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా శాస్తి చేస్తారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నువ్వు మీ అయ్యా ఇద్దరు పొగరబోతులుగా తయారై తెలంగాణ మీద ఇంకా ఆధిపత్యం చెలాయించాలని చూస్తారా? బరాబర్ రాసి పెట్టుకో కేటీఆర్, నీకు నూకలు జల్లే తెలంగాణలో మీకు మీ కుటుంబానికి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.